ఈరోజు కథ 5 ప్రశ్నలు. పూర్వకాలంలో కౌశాంబి నగరంలో రత్నాకరుడనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగ సంతతి లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది. ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులపాలు అయిపోతుందనే జంకుతో ఆమె పెళ్లి చేసుకోకూడదు అని నిశ్చయించుకుంది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ఒక భవనం కట్టించుకుని అందులో ఉంటూ ఉండేది. సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. వారి మాట తీసివేయటానికి వీలు లేదు. తనక పిల్లాడటం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వారిని పెళ్లాడతాను అని ఆమె అనేసరికి అందరూ ఇదేదో బాగానే ఉంది అని అనుకున్నారు. ఈ వార్త తెలిసి దేశదేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పడం మా తరం కాదు అంటూ వచ్చిన దారినే వెళ్ళిపోయారు. సులోచనకు కావలసింది కూడా ఇదే. అసాధ్యమైన ప్రశ్నలు వేసినట్లయితే ఎవరూ జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకుని వెళ్ళిపోయిన తర్వాత చివరకు ఒక రోజున నేపాల రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడటానికి వచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను గాని మరొకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి అర్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహుడికి ఈ ప్రశ్న అసాధ్యమనిపించలేదు. అందువల్ల తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు పోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినపడింది. వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అయ్యా, ఇక్కడికి ఒక కూసెడు దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండలో ఒక గుహ ఉంది. ఆ గుహలో ఖడ్గమృగం అనేటటువంటి ఒక విచిత్రమైన జంతువు ఉంది. అది మమ్మల్ని బ్రతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ములతో పొడిచి చంపుతుంది అని చెప్పేసరికి ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహకి చేరుకున్నాడు. అతడు వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టుపైన పొంచి ఉన్నాడు. మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలో నుంచి బయటికి వచ్చింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకు దూకి తాను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బద్దలుగొట్టాడు. ఖడ్గమృగం గిలిగిలా తన్నుకుని చచ్చింది. ధీరసింహుని సాహసానికి సంతోషించి నక్క దంపతులు, రాజకుమారా, నీ ఉపకారం మేమెన్నటికీ మరువలేము. మా వల్ల నీకు కావలసిన సహాయం ఏమిటో చెప్పు. చేతులు కట్టుకుని చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేసరికి తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు. నక్క దంపతులు నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యమనేది లేదు. నీకు తప్పక జయం కలుగుతుంది అంటూ కృతజ్ఞతను తెలిపి అడవి దాటే వరకు అతను వెంట వెళ్ళి అక్కడ నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాలు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఆ మండుటెండలో చాలా దూరం నడిచాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చెతికిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనపడ్డాయి. పెద్ద పాము చిన్న పామును చంపబోతుంది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షించాలి అనే ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయేసరికి ఆ 2 పాములు అదృశ్యమై వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు? ఎందుకు ఇలా కొట్లాడుకుంటున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయ్ రాజకుమారా, మేము చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులం. నేను ఒంటిపాముగా ఉండటం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదిర్చేసరికి వారిద్దరూ అమితంగా సంతోషించి, రాజకుమారా, ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నించున్నారు. ధీరసింహుడు తాను వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్న గురించి మేము విన్నాము.
దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నీవే తగినవాడివి. కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు వెళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తరువాత ఏం చెయ్యాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారిలో వెళ్ళి కాసేపటికి కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కోసం అతను గట్టు మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి ఒక అపురూప సుందరమైన నాగకన్య వచ్చి ధీరసింహుని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉంది. కన్నుల పండుగ చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యలో సెలయేళ్లు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా పచ్చలతో తాపడం చేసినట్లుంది. వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి. దాన్ని దాటుకుని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుణ్ణి ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ పెద్ద హాలు. ఆ హాలు మధ్య ఉన్న నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు 4 వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనపడింది. అతను ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసేసరికి గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకుని తిన్నా ఆకలి తీరలేదు. అక్కడి సెలయేళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్యభవనంలోకి వెళ్ళిపోయాడు. అతను లోపలికి వెళ్ళేసరికి దీపాలు వాటంతటా అవే వెలిగాయి. గోడలకు వేలాడుతున్న పటాలన్నీ నిజమైన కన్యలగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు. తెల్లవారేసరికి అందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు. అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమలబారు పాకుతూ బయటకు రావడం కనపడింది ధీరసింహునికి. అతను కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టేసరికి అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలగొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళం చెవి కనపడింది. దానితో భవనంలోని ప్రతి గదికి వెళ్ళి తెరవబోయాడు. కానీ అది ఏ గదిది కాదు. దానితో చివర ఉండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్టె మాత్రం ఉంది. ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడ తాళం చెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడటంతోటే ఇనుప పెట్టె దబీమని తెరుచుకుంది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏముందో అని చూశాడు. దాంట్లో ఒక రాగిరేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగిరేకు పైన ఇలా రాసి ఉంది: ఇదంతా మాయ. ఎవరైతే ఈ తోట మధ్యలో ఉన్న బంగారు చెట్టును పెళ్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు. రాగిరేకు పైన రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది. కానీ అతను దాన్ని పెళ్లగించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరిగి పోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా రాగిరేకుపైన రాసి ఉంది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెళ్లగించాడు. చిన్న చెట్టు పెళ్లగించటంతోటే పెలపెలా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది. ఆ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలియవచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాలలో వేలాడుతున్న నాగకన్యలు మళ్ళీ బిలబిలామంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ధీరసింహుడు, మీరు ఎవరు? ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలం మేము. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మా పైన కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని అడిగేసరికి మిమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండి వివాహం ఆడవచ్చు అని సలహా ఇచ్చాడు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనపడ్డావు. కనుక మమ్మల్ని నువ్వు పెళ్ళాడు అని కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యల్లారా, మీ కథ తెలిసి సంతోషించాను. కానీ నేనిప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలిచే వ్యవధి నాకు లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకుని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన తాను బయలుదేరాడు. కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతన్ని వదల్లేదు. వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు, అతని వెనుక నాగకన్యలు
కొంత దూరం పోయేసరికి ఒకసారి చూశాను, కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి వెళ్ళిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చాయో అని ఆ దిక్కుకు పోయి చూసేసరికి దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నువ్వు, ఎందుకలా విచారిస్తున్నావు అని అతన్ని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయామందిరంలో ప్రవేశించిన వాళ్ళల్లో నేను ఒక్కణ్ణి. అక్కడ ఉండే నాగకన్యలలో ఒక ఆమెను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెన్ను తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారిని వెంటబెట్టుకుని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకువెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. ఆ తర్వాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరం గురించిన చిత్రాలన్నీ చెప్పేసరికి, అవును, నా ప్రశ్నకు ఇదే జవాబు. ఇప్పుడు ఆ మాటలు వినిపించటం లేదు కూడా అని ఆమె ఒప్పుకుని, సరే, నా రెండవ ప్రశ్న చెబుతాను, రేపు రా అని చెప్పి అతన్ని సాగనంపింది.